అయ్యో వద్దులే బాబు. తరతరాలుగా మీరు గెలవడం, మేము ఓడిపోవడం. ఈ మధ్యన సంవత్సరం పొడవునా కొడుకులాగా పెంచుకున్న కోడి పుంజుని ఎందుకు చంపుకోవడం? అసలు హింస నాకు ఇష్టం లేదు. అందుకే నా అంతట నేనే ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను. ఎప్పుడు మీ ఊరోళ్ళను ఓడించి సంకల కొట్టుకోవడం కాదు, దమ్ముంటే మా ఊరు కోడి పుంజుని గెలవండి. ఈ కోళ్ల పందాలు మా ఊరి సాంప్రదాయం. పరాయి ఊరి పుంజులతో పోటీ పట్టడం మాకు అలవాట్లేదు. చెప్పరా, మన వల్ల కానప్పుడు మనం పెట్టుకున్నాయా ఈ ఆనుమతిలు? ఇంతవరకు వచ్చాక మే ఊరుకున్నా మా ఊరు పుంజు ఊరుకోదురా. దానికి పడగొట్టడం తప్ప పారిపోవడం తెలియదు. శభాష్ కృష్ణనాయుడు, అదే నాకు కావలసింది. మనం గెలిచాం. మీ ఊరంతా ఓడిపోయింది. మన ఊరు కట్టుబాటు ప్రకారం ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలరా? బలరామనాయుడు రా, నా కాలు కింద నుంచి దూరెళ్ళి నీ కోడి పుంజును తెచ్చుకో రా. గెలిచినా ఓడినా అది మా ఊరి మధ్యనే ఉండాలి. వేరే ఊరు వాళ్ళు మా ఊరిపై గెలవడానికి వీల్లేదు. ఇదిగో నా పుంజు, వదలు నీ పుంజుని. మన మధ్య ఉన్న పగలు పంతాలు మర్చిపోయి మన ఊరు పరువు కాపాడు. నీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలి? బలరామయ్య గారు, అచ్చమాంబ గారు ఎప్పుడూ మీతో కలిసిపోవాలనే అనుకున్నారు. అందుకే వారు అన్నదమ్ములు ఇద్దరు వద్దన్నా మీ అమ్మాయి సంబంధం కోసం ప్రయత్నించారు. కానీ మీరే కాదన్నారు. ఇప్పటికే మన మధ్య జరుగుతున్న కొట్లాటల్లో చాలా ప్రాణాలు పోయాయి. అసలు మా పెళ్లితోనే కలిసిపోవాలనుకున్నాం, కుదరలేదు. ఇప్పటికైనా నా తమ్ముడు కొడుకుకి బాలనిచ్చి పెళ్లి చేస్తే రెండు కుటుంబాలు నా మనసులో ఎవరు లేరు నాన్నగారు. మీ అందరికీ నచ్చితే నాకు నచ్చినట్టే. సరే, ఒకసారి మాట ఇచ్చి తప్పారు, మళ్ళీ తప్పరుగా. ఆనాటి పరిస్థితులు వేరు, ఈనాటి పరిస్థితులు వేరు. అచ్చమ్మ, ఊరి ప్రజల శ్రేయస్సు కోసం మీ సంబంధం కలుపుకుంటున్నానని అందరి ముందు మాటిస్తున్నాను. దానికి తిరుగులేదు.